చందమామ కథ కుంభన్న నిద్ర. ఒక ఊళ్ళో గురవయ్య గురవమ్మ అనే దంపతులున్నారు. వాళ్ళకు లేకలేక ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పుట్టాక ఉంగా అని ఏడవలేదు, కళ్ళు విప్పలేదు. కంగారు పడి మంత్రసానికి గిల్లినా కొంచెం కదిలాడు తప్ప ఏడవలేదు. పాలు పట్టించబోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు. అలా వారం రోజులు గడిచాక వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చాడు. గురవయ్య ఆయనకు విషయం చెప్పి బాధపడ్డాడు. సాధువు గురవయ్యను పిల్లవాడు పుట్టిన సమయము నక్షత్రము అడిగి తెలుసుకొని ఏవేవో లెక్కలు వేసి ఆశ్చర్యపోయి, ఆహా, సంగతి ఇదన్నమాట అని ఒక క్షణం ఆగి, గురవయ్య, నువ్వు అంతగా విచారపడవలసిందేమీ లేదు. నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుని అంశాన పుట్టాడు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలో లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా. ఆ నిద్రమోజు తీరక ఇలా మళ్ళీ జన్మ ఎత్తాడు. ఆ కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు నిద్రపోయేవాడు. నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు. ఇప్పుడు ఇంకా రోజుల పిల్లవాడు కాబట్టి మొత్తం అంతా నిద్రే. ఏడిస్తే నిద్ర తేలిపోతుందని వాడు ఏడవడం లేదు అంతే అని చెప్పాడు. సాధువు మాటలతో గురవయ్య దంపతుల మనస్సుకు కాస్త ఊరట కలిగింది. వాళ్ళ కుర్రాడికి ముద్దుగా కుంభన్న అనే పేరు పెట్టి పెంచసాగారు. వాడు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని పాలు ఫలహారం పుచ్చుకొని నిద్రపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం నిద్ర, సాయంత్రం ఫలహారానికి రాత్రి భోజనానికి లేవడం తప్ప మిగతా సమయం అంతా వాడికి నిద్రతోనే గడిచిపోయేది. ఏ పని చేయకుండా ఆహారం మాత్రం తీసుకుంటూ ఉండడం వల్లనేమో వాడికి భారీ కాయం వచ్చింది. 5 సంవత్సరాల వయస్సులో కుంభన్న బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాడికి ఒంటెద్దు బండిలో పంపేవాడు. కుంభన్న బండిలో కూడా నిద్రపోయేవాడు, బడిలో నిద్రపోయేవాడు. ఈడుకు మించిన శరీరంతో వాడు బడి పిల్లల మధ్య రాక్షసుడిలా ఉండేవాడు. తీరిక వేళల్లో పిల్లలు వాడి శరీరంతో ఆడుకునేవాళ్ళు. అలా కుంభన్నకు 16 ఏళ్ళు వచ్చాయి. వాడికి మరింత మహాకాయం వచ్చింది. కానీ అక్షరం ఒక అబ్బలేదు. కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందని కుంభన్న తనను ఎవరేం చేసినా ఏమీ అనేవాడు కాదు. అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగా ఉండేది. గురవయ్యకు గురవమ్మకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకున్నది. వాడిని మామూలు మనిషిని చెయ్యాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆయన ఒక రోజంతా వాడిని శ్రద్ధగా గమనించి, నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు. నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పన్నైనా చురుగ్గా చేయగలడు. కాబట్టి వాడికి ఏ విద్య అయినా తొందరగా వస్తుంది. గత జన్మలోని నిద్రాభంగం కూడా పూర్తయింది కాబట్టి ఇక 1 రోజుల పాటు వాడికి నేను విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు సాధువు. సాధువు ఉపాయం ఫలించింది. నిద్రపోవడం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా క్షణాల మీద నేర్చుకుంటూ 1 రోజుల్లో అన్ని సంవత్సరాల్లో మిగతా వాళ్ళు చదివిన చదువంతా వంటబట్టించుకున్నాడు కుంభన్న. సాధువు వాడిని ఎంతగానో మెచ్చుకొని, ఎంతో చురుకైన వాడివి, నీవిప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు, లోకానికి ఎంతో ఉపయోగపడతావు అన్నాడు. స్వామి, ఎక్కువసేపు మెలకువగా ఉండటం నా వల్ల కాదు. తమరు మహాశక్తివంతులు కదా, నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి అని సాధువుని కోరాడు కుంభన్న. అలాగే, నీ కలలోకి వస్తాను, కానీ నువ్వు భోజనం కూడా కలలోనే చేయాలి, తెలిసిందా అన్నాడు సాధువు. కుంభన్న సరే అన్నాడు. సాధువు కుంభన్నకు కలలో కనిపించి పాఠాలు చెప్పాడు. కుంభన్న కలలోనే భోజనం చేశాడు. కానీ అందువల్ల వాడికి పాఠము అబ్బలేదు, కడుపు నిండలేదు. ఇలా 4 రోజులు గడిచాక నీరసంతో కుంభన్నకు నిద్ర పట్టలేదు. కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు. అప్పుడు వాడికి ఊరు ఎంతో అందంగా కనిపించింది. ఇక ఆగలేక బయట పూటకొల్ల ఇంట్లో భోజనం చేస్తే ఆ తిండి ఎంతో రుచిగా అనిపించింది. నా చుట్టూ ఇంత గొప్ప ప్రపంచం ఉంటే నేను దాన్ని చూడకుండా నిద్రపోతున్నాను.
కళ్ళు మూసుకుంటే వచ్చే కల కంటే కళ్ళు తెరిచినప్పుడు కనపడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్టుగా వాడు సాధువుకి చెప్పాడు. మనిషి పుట్టినవాడు కలలు కనడానికి తక్కువ సమయాన్ని, ఆ కలలు నిజం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. నిద్రలో కన్న కలలు మెలకువలోనే నిజమవుతాయి కాబట్టి మనిషి ఎక్కువసేపు మెలకువగా ఉండాలి. అయితే కృషి లేని మెలకువ కూడా నిద్ర వంటిదే. కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి 10 మందికి మేలే చేయాలి అని సాధువు కుంభన్నకు హితబోధ చేశాడు. కుంభన్న ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్నా వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్న తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.